హలో హాయ్, ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: రాతిపూత, చెక్క, లవంగ, మిరియాలు, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, సాజీరా, అనాస్ మొగ్గ, ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి కానీ లేదంటే పచ్చి కొబ్బరి, జీడిపప్పు అన్నీ డ్రై ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ముందు గరం మసాలానన్నీ పౌడర్ కొట్టి పెట్టుకొని ఈ గసగసాలు, కొబ్బరి, జీడిపప్పును వీటిని వాటర్ వేసేసి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోగా చికెన్ని బాగా కడిగేసేసి సాల్ట్ వాటర్తో కడిగేసేసి నీట్గా అది కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని పక్కకు తీసి తర్వాత తగినంత సాల్ట్, పసుపు, నిమ్మరసం వేసేసి కలిపి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనికి ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీకి తగినంత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ చిన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. తరుక్కొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ మీరు ఎక్కువ చెప్తున్నారు అనుకోవచ్చేమో, కానీ లిమిటెడ్గా నేను చెప్తాను. తీసుకున్నదంటే కొంచెం కొంచెంగా యాడ్ చేస్తాను అనమాట. దాంట్లో ఆనియన్స్ వేసి వేయించిన తర్వాత మళ్ళీ టమోటాలు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి బాగా తిప్పి ఈ వాటర్ అంతా వస్తుంది కదా, వాటర్ వచ్చినాక కొద్దిసేపు మూత పెడితే మళ్ళీ మూత తీసిన తర్వాత కస్తూరి మేతి అస్సలు ఎంత ఫ్లేవర్ ఉంటుందంటే క్రష్ చేసి కస్తూరి మేతి వేసి మూత పెట్టేసేయాలన్నమాట. మళ్ళీ తిప్పేసి తర్వాత ఈ ఫైన్ పేస్ట్ చేసుకున్న కాజు, కొబ్బరి, గసగసాలు ఉంటుంది కదా, ఆ పేస్ట్ని వేసి కలిపెట్టేసేయాలన్నమాట. కలిపెట్టి మళ్ళీ అన్నీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఈ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదంతా వేసి ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కరివేపాకు చాలా రుచినిస్తుంది. కస్తూరి మేతి, కరివేపాకు ఇవన్నీ కలిపిన తర్వాత కరివేపాకు వేసి అన్ని మూత పెట్టి మళ్ళీ తీసి తిప్పుకొని జీలకర్ర పొడి వేయించి పెట్టుకుంటాము, అది తగినంత వేసేసి వేయించిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు, ఆవు నెయ్యి వేసేసుకొని, అంటే నేను ఆప్షనల్ వాడే నెయ్యిని చెప్తున్నాను, మూత పెట్టేస్తే ఆ నెయ్యి, ఆ కరివేపాకు ఫ్లేవర్ దానికి అంటుతుంది. చాలా చాలా టేస్ట్ ఉంది. ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా కామెంట్ ఉంటే పెట్టండి. మీరు కూడా చేసి తప్పకుండా ఈ రుచిని గురించి చెప్పండి. ఒక్కసారి తిన్నామంటే కంప్లీట్ అయ్యేంత వరకు ఆ బౌల్ని వదిలిపెట్టమనమాట. అంత అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా కామెంట్ ఉంటే పెట్టండి, సరేనా?